వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ సూర్య వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ హవ్య గారు, గైనకాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేట్. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? I'm good, Siya. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం అన్ని సి సెక్షన్సే అవుతున్నాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది డాక్టర్ గారు? నార్మల్ డెలివరీస్ ఎందుకు కావటం లేదు? ఓకే. సో అది చాలా జెనరిక్ క్వశ్చన్ సియా. సో సిజేరియన్ సెక్షన్స్తో పాటు నార్మల్ డెలివరీస్ కూడా అవుతున్నాయి, బట్ సిజేరియన్ సెక్షన్ రేట్ పెరిగింది మనకి డెఫినెట్లీ. ఓకే. సో ఇంతకుముందు మనకి ఎర్లీ ఏజ్లో ప్రెగ్నెన్సీస్ రావటము, ఎర్లీ ఏజ్లో డెలివరీస్ అయిపోవటం, ఇవన్నీ ఉండటం వల్ల అన్కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ ఉండేవి. నవ్ ఏ డేస్ ప్రెగ్నెన్సీస్ అనేది బాగా డిలేడ్ ఏజ్లో, కొంచెం ఎల్డర్లీ 30+ ఇయర్స్లో, మదర్కి కొంచెం ఆల్రెడీ బీపీ షుగర్స్ అట్లా ఉండటం వల్ల, లేట్ ఏజెస్లో రావటం వల్ల, ప్లస్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వల్ల చాలా వరకు ఐవీఎఫ్ కన్సెప్షన్స్ ఎక్కువ చూస్తున్నాం. సో దట్ ప్రెషస్ ప్రెగ్నెన్సీస్ అవుతున్నాయి. సో దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వై సిజేరియన్ సెక్షన్స్ ఇండికేషన్స్ అనేవి పెరుగుతున్నాయి. ఓకే. సో నాట్ జస్ట్ దట్ సిజేరియన్ సెక్షనే చేయాలి అని చెప్పని అందరు సిజేరియన్ సెక్షన్స్ అందరూ ఆప్ట్ చేస్తున్నారు, అట్లా కాదు. ఓకే. బికాస్ ఆఫ్ సమ్ ఫ్యూ రీజన్స్, కొన్ని ఇండికేషన్స్ వల్ల సిజేరియన్ సెక్షన్ రేట్ డెఫినెట్లీ ఇంక్రీజ్ అయింది. బట్ ఇట్ కెన్ బి డిబేటెడ్ ఫర్ ఎవ్రీ పేషెంట్. ఓకే. ఈచ్ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి అసలు హౌ ఇస్ ద ప్రెగ్నెన్సీ, ఈజ్ ఇట్ ఎ నార్మల్ ప్రెగ్నెన్సీ ఆర్ ఎ హై రిస్క్ ప్రెగ్నెన్సీ? ఇఫ్ ఇట్ ఈస్ ఎ హై రిస్క్ ప్రెగ్నెన్సీ, వెదర్ ఆ హై రిస్క్ ప్రెగ్నెన్సీని మనం నార్మల్గా డెలివరీ చేయగలమా లేదా, బేబీని మదర్ అండ్ బేబీ హెల్దీగా ఉన్నారా లేదా, ఆర్ దే కరెక్ట్ ఇండికేషన్ ఫర్ నార్మల్ డెలివరీ. డాక్టర్ గారు, ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ఓకే. సో మనకి సిజేరియన్ సెక్షన్కి అబ్సల్యూట్ ఇండికేషన్స్ అని ఉంటాయి. అంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మనం నార్మల్ డెలివరీ చేయకూడదు. ఇలాంటివి మనకి మాయ, ఏదైతే బేబీకి బ్లడ్ సప్లై చేసేది ప్లసెంటా అని ఉంటుందో, ఆ ప్లసెంటా బేబీ తలకి మనకి కింద వెజైనా ఏదైతే దానికి కనెక్షన్ ఉంటుందో సర్విక్స్, దాని మీద ఆ రెండింటి మధ్యలో ఉంటుందన్నమాట. అంటే బేబీ తల ప్లసెంటా త్రూ మనకి పుష్ చేసుకొని రావాలి. అది ఇట్ విల్ నెవర్ బి పాసిబుల్. అప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అయిపోయి మనకి మదర్ ప్రాణానికి బేబీ ప్రాణానికి ఇద్దరికీ ప్రమాదం. సో అప్పుడు మనం డైరెక్ట్గా సిజేరియన్ చేసి మనం బేబీని పైనుంచి తీయాల్సి ఉంటుంది. సో అట్లా మనకి కొన్ని అబ్సల్యూట్ ఇండికేషన్స్ అని ఉంటాయి. ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వల్ల మదర్ పెల్విస్ ఇస్ నాట్ రైట్, అంటే చిన్నప్పుడు పోలియో అట్లా వచ్చినప్పుడు మదర్ పెల్విస్ చాలా షార్ట్గా ష్రింక్ అయిపోయి ఉంటుంది. ఆర్ షార్ట్ స్టేచర్ మదర్స్ అంటాం, అంటే చాలామంది 5 feet కన్నా తక్కువ ఉండి, అలా అంటే షార్ట్గా ఉన్న వాళ్ళందరికీ నార్మల్ అవ్వదా? అలా కాదు. ఇమాజిన్ స్మాల్ పెల్విస్లో మనం బిగ్ బేబీ, అంటే తను షీస్ క్యారింగ్ ఏ 3.5 kg బేబీ, కానీ తన పెల్విస్ దానికి ప్రపోర్షనేట్గా అంత పెద్దగా లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది, మనకి హెడ్ అన్నది కింద నుంచి మనకి రావటం అన్నది కష్టం అవుతుంది. సో దానివల్ల అబ్స్ట్రక్టెడ్ లేబర్ అవ్వటము, బేబీ ఇరుక్కుపోయి తర్వాత బేబీకి హైపాక్సిక్ చేంజెస్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవ్వటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఇలాంటివన్నీ మనం ఒక పేషెంట్ డెలివరీ కోసం ఉన్నప్పుడు మనం వి అసెస్ ఆల్ ద ఫ్యాక్టర్స్. తన జనరల్ కండిషన్ ఎలా ఉంది, తన పెల్విస్ ఎలా ఉంది, బేబీ కండిషన్ ఎట్లా ఉంది. ఓకే. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని అసెస్ చేసుకొని వెదర్ షీ ఈజ్ ఎ క్యాండిడేట్ ఫర్ నార్మల్ డెలివరీ ఆర్ డు వి రియల్లీ హ్యావ్ టు టేక్, ఏమన్నా ఆప్షన్ తీసుకొని డైరెక్ట్గా సిజేరియన్ డెలివరీకి వెళ్ళాలా అన్నది మనం అసెస్ చేసుకుంటాం అనమాట. ఈ నార్మల్ డెలివరీస్ అవడానికి నొప్పులు రావాలి కదా డాక్టర్ గారు, నొప్పులు ఎందుకు రావట్లేదు అంటారు? మనకి నార్మల్ డెలివరీ ట్రిగ్గర్ అవ్వాలి అని చెప్పనంటే ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ అవ్వాలి. ఓకే. ఫుల్ టర్మ్ అంటే ఎప్పుడంటాం మనం ఫుల్ టర్మ్ అని, టోటల్గా 40 వారాలు కంప్లీట్ అయిన తర్వాత, అంటే అప్పుడు ఫుల్ టర్మ్ అంటాం. 37 వారాలు దాటిన తర్వాత టర్మ్ ప్రెగ్నెన్సీ, అంటే 37 వారాల తర్వాత మనకి బేబీ ఎప్పుడు డెలివరీ అయినా కానీ కంప్లీట్గా ఫుల్గా డెవలప్ అయి ఉంటుంది. తర్వాత బేబీ షుడ్ బి ఆల్ రైట్. కానీ కంప్లీట్గా 40 వారాలు దాటేదాకా వెయిట్ చేస్తాం. ఎందుకు? ఇంకా బేబీ మనకి గ్రోత్ అయ్యి హెల్దీ బేబీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 40 వీక్స్ దాకా మనం డెలివరీ అవ్వడానికి ఆగుతాం. తర్వాత ఇంకొక 2 వీక్స్ వెయిట్ చేయొచ్చు కొంతమంది. ఓకే. 42 వీక్స్ దాకా కూడా వెయిట్ చేస్తారు కొంతమంది డెలివరీ నొప్పులు రావటానికి. దట్ ఈస్ కొంచెం పోస్ట్ టర్మ్ అంటాం, అంటే టర్మ్ డిలేడ్ లేట్ వీక్స్ ద్వారా మనం చెప్పుకుంటే 37 వీక్స్ తర్వాత ఎప్పుడైనా బేబీ డెలివరీ అవ్వచ్చు. 40 వారాలు కంప్లీట్ అయితే మనకి 10 కంప్లీట్ మంత్స్ అయిపోయినట్టు. సో అప్పుడు ఫుల్ టర్మ్ అయినప్పుడు మనకి బాడీలో అన్నది ఆటోమేటిక్గా చేంజెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే. కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవ్వటము, కొన్ని రకాల కెమికల్స్ రిలీజ్ అయ్యి మనకి యూట్రస్లో కాంట్రాక్షన్స్ అన్నవి స్టార్ట్ అవ్వటానికి హెల్ప్ చేస్తాయి. ఓకే.
సో అలా కాకుండా మనం ముందుగానే డెలివరీ చేయాలని ట్రై చేస్తే న్యాచురల్ పద్ధతిలో రావాల్సిన ఏవైతే కెమికల్స్ ఉంటాయో ప్రోస్టాగ్లాండిన్స్ అన్నవి న్యాచురల్గా రిలీజ్ అవ్వవు. ఓకే. ఓకే, అలాంటప్పుడు మనం పెయిన్స్ ముందుగానే మనం 37 వీక్స్ అప్పుడు పెయిన్స్ ఎక్స్పెక్ట్ చేయలేం. 36 వీక్స్ అప్పుడు అంటే ప్రీటర్మ్ అప్పుడు పెయిన్స్ ఎక్స్పెక్ట్ చేయలేం. కొంతమందికి లేబర్ పెయిన్స్ ముందుగానే డెవలప్ అయిపోయి ప్రీటర్మ్ డెలివరీస్ అయిపోతూ ఉంటాయి. అంటే వీళ్ళకి ఫర్ సమ్ రీజన్ అవి ట్రిగ్గర్ అయ్యి కెమికల్స్ ముందుగానే రిలీజ్ అవుతాయి. వేరాజ్ మనం యూజువల్గా టర్మ్ ప్రెగ్నెన్సీ అంటే 9 నెలలు కంప్లీట్గా నిండిన తర్వాత 40 వారాలు నిండిన తర్వాత ఆటోమేటిక్గా బాడీలోనే మనకి స్టార్ట్ అవుతాయి లేబర్ పెయిన్స్ అన్నవి. ఈ సి సెక్షన్లో డాక్టర్ గారు ఈ పొట్ట అనేది సాగిపోయినట్టు కిందకు వచ్చేస్తూ ఉంటుంది, స్ట్రెచ్ మార్క్స్ అయ్యి ఉంటూ ఉంటాయి. కానీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత మామ్స్ కేర్ అని చెప్పేసి వీళ్ళు ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకోవటం, ఈ స్కిన్ కట్ చేసి మళ్ళీ ఇలా జాయిన్ చేసేసినప్పుడు ఆ స్ట్రెచ్ మార్క్స్ కొన్ని పోతాయి అండ్ మిగిలిన దానికి కొన్ని లేజర్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు ఆఫ్టర్ 2 ప్రెగ్నెన్సీస్ డెలివరీ చేసేసిన తర్వాత. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా తగ్గించుకునే మార్గం లేదంటారా ఈ డెలివరీస్కి? ఓకే, సో మదర్హుడ్ ఆర్ మెటర్నిటీ వెన్ వి టాక్, ఇట్ ఈస్ అ హెల్దీ చాయిస్ దట్ ఎ మామ్ మేక్స్. అంటే తను కావాలని, తనకు ఆ మాతృత్వంలో ఉన్న ఆనందం కావాలి అని చెప్పని షీఈస్ బేరింగ్ ద బేబీ. సో అన్ఫార్చునేట్లీ మనకి అంత బేబీ హోల్డ్ చేసినప్పుడు స్కిన్ అనేది స్ట్రెచ్ అవుతుంది. స్కిన్ స్ట్రెచ్ అయ్యి సాగిపోయిన స్కిన్ అన్నది రబ్బర్ బ్యాండ్ లాగా, వెరీ సింపుల్. సో రబ్బర్ బ్యాండ్ ఎలాస్టిక్ ఉన్నంత వరకు నువ్వు ఎంత స్ట్రెచ్ చేసి ఎన్ని ముళ్ళు వేసినా కానీ మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ సైజ్. బియాండ్ ఎ పాయింట్ ఆ స్ట్రెచ్ అయినప్పుడు మనకి ఎలాస్టిసిటీ లూజ్ అయ్యి రబ్బర్ బ్యాండ్ లూజ్ అయిపోతుంది. సేమ్ వే మన స్కిన్లో ఉన్న ఎలాస్టిక్ ఫైబర్స్ కూడా బియాండ్ ఎ పాయింట్ స్ట్రెచ్ అయినప్పుడు స్కిన్ లూజ్ అవ్వటం అనేది కామన్గా చూస్తూ ఉంటాం ప్రెగ్నెంట్ ఉమెన్లో. కొంతమందికి గుడ్ స్కిన్ ఎలాస్టిసిటీ ఉంటుంది, దే విల్ గెట్ బ్యాక్ నార్మల్ స్కిన్, నార్మల్ స్కిన్ టోన్ అన్నది నార్మల్గా వచ్చేస్తుంది. అన్ఫార్చునేట్లీ ఫర్ మోస్ట్ ఆఫ్ ద మదర్స్ స్కిన్ మీద స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అవటము, స్కిన్ లూజ్ అవ్వటము అన్నది జరుగుతుంది. ఓకే, వీ కెన్ కాల్ ఇట్ ప్రాబబ్లీ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ మదర్హుడ్. ఓకే, సో అది అలా ఉంటే ఏమైనా అన్హెల్దీగా? నో, ఇట్స్ నాట్ అన్హెల్దీ. ఎందుకు అందరూ స్కిన్ సర్జరీస్ చేయించుకుంటున్నారు? ఇట్ ఈస్ దర్ చాయిస్. ఓకే, వాళ్ళు కాస్మెటికల్లీ దే వాంట్ టు లుక్ బెటర్, దే వాంట్ టు గెట్ బ్యాక్ టు దేర్ ప్రీ ప్రెగ్నెన్సీ. నాకు అంతకుముందు ఎలా ఉందో నా స్కిన్ అలానే కావాలి అనుకొని కాస్మెటిక్ ప్రొసీజర్స్ అన్నవి వీఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్ నవ్ ఏ డేస్ ఇంక్రీజింగ్ బికాజ్ అవేర్నెస్ పెరిగింది. అవేర్నెస్ పెరిగింది, పర్సనల్ చాయిసెస్ పెరిగినాయి. ఐ వాంట్ టు లుక్ గుడ్, దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ దట్. కొంతమంది మామ్స్ వి సీ దే ఆర్ హ్యాపీ, ఐ వాంట్ టు హ్యావ్ మై స్ట్రెచ్ మార్క్స్, నాకు ఇది నా బేబీని నేను కన్నాను అని, నా బాడీ మీద నా మార్క్స్ ఉన్నాయని హెల్దీగా హ్యాపీగా ఉంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ సమ్ పీపుల్ ఐ వాంట్ గెట్ బ్యాక్ మై, నా ప్రీ డెలివరీ నా లుక్ నాకు బ్యాక్ రావాలి అనుకున్న వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఫర్ కాస్మెటిక్ సర్జరీ. బోత్ ఆర్ ఫైన్. ఓకే, సో ఇట్ ఈస్ ఎ చాయిస్ దట్ దే ఆర్ గోయింగ్ అండ్ గెటింగ్ టమ్మీ టక్ ఆపరేషన్స్ డన్. ఓకే, ఇట్స్ నాట్ అన్హెల్దీ టు హ్యావ్ ఎ స్ట్రెచ్ స్కిన్, ఇట్ ఈస్ జస్ట్ ఎ చాయిస్. అంటే డాక్టర్ గారు ఈ నార్మల్ డెలివరీలో సైడ్ ఎఫెక్ట్స్ ఏం చూస్తూ ఉంటారు? సో నార్మల్ డెలివరీ తర్వాత యూజువల్లీ ఏంటంటే మనకి వెజైనా ఈజ్ స్ట్రెచింగ్ బియాండ్ ఎ పాయింట్. మనకి నార్మల్గా ఒక 2 to 3 సెంటీమీటర్స్ డైలేటెడ్ ఉన్న వెజైనాలో నుంచి మనకి బేబీ హెడ్ విచ్ ఇస్ అబౌట్ 10 to 10.5 సెంటీమీటర్స్ ఉన్న బేబీ హెడ్ అంత స్ట్రెచ్ అయ్యి వెజైనాలోంచి బయటకు వచ్చినప్పుడు అక్కడున్న మజిల్ ఫైబర్స్ కానీ అక్కడున్న మ్యూకోజా కానీ అంత వైడ్గా స్ట్రెచ్ అయ్యి బయటకు వస్తుంది. యూజువల్లీ మనకి వెజైనాల్లో మజిల్ లేయర్ కూడా ఉండటం వల్ల పోస్ట్ డెలివరీ మనం ఎక్సర్సైజెస్ చేస్తే చాలా వరకు మనకి వెజైనా అన్నది నార్మల్ సైజ్కి వచ్చేస్తుంది. బట్ చాలా వరకు ఏంటంటే ఇమీడియట్లీ పోస్ట్ డెలివరీ ఎక్సర్సైజెస్ అన్నది మదర్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అంత స్ట్రింజెంట్గా చేయకపోవటం వల్ల, ప్లస్ లైక్ వి డిస్కస్డ్ బియాండ్ పాయింట్ స్ట్రెచ్ అయినప్పుడు ఎంతో కొంత మనకి వీక్నెస్ వస్తుంది, అక్కడ మజిల్ ఏరియా కానీ స్కిన్ కానీ లూజన్ అవుతుంది. సో ఇట్ విల్ నాట్ గెట్ బ్యాక్ టు ఒరిజినల్ సైజ్. ఓకే, ఆ లాక్సిటీ అంటాం మనం, వెజైనల్ లాక్సిటీ అన్నది ఎంతో కొంతవరకు ఉంటుంది. డ్యూరింగ్ నార్మల్ డెలివరీ కొంతమందికి కాంప్లికేషన్స్ అయ్యి ఆ వెజైనా పక్కనే మనకున్న యూరిన్ ఓపెనింగ్ కానీ ఏనల్ ఓపెనింగ్ ఏదైతే మనకి ఎక్కడి నుంచి అయితే మనం మోషన్ పాస్ చేస్తామో ఆ ఓపెనింగ్ దగ్గర కానీ స్పింక్టర్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. ఈ ఎక్సెసివ్ స్ట్రెచ్ వల్ల మనం డెలివరీ కనుక ఫాస్ట్గా, కొంతమందికి ప్రెసిపిటేట్ లేబర్ అంటాం, ఫాస్ట్గా డెలివరీ అయిపోతుంది. విత్ ఇన్ 1 hour పెయిన్స్ రాగానే అలా ఫాస్ట్గా కిందకి పుష్ అయిపోయి మన బాడీ దానికి అడాప్ట్ అయ్యే టైం ఇవ్వకుండా స్ట్రెచ్ అయిపోతుంది అనమాట. దానివల్ల మనకి స్పింక్టర్స్ అన్నవి అప్పుడప్పుడు ఎఫెక్ట్ అయ్యి, స్పింక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి, టేర్స్ అయ్యి, దానివల్ల పాపం ఇన్కాంటినెన్స్
ఇష్యూస్ వస్తాయి. యూరిన్ ఇన్కాంటినెన్స్, మనం రెక్టల్ ఇన్కాంటినెన్స్, రేనల్ ఇన్కాంటినెన్స్ అంటాం. అంటే వాళ్ళు యూరిన్ పాస్ చేయటము, మోషన్ పాస్ చేయటం వాళ్ళ కంట్రోల్లో ఉండకపోవటం. దీస్ ఆర్ వెరీ డిస్టర్బింగ్ అండ్ ఎవ్రీ డే టు డే వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ చేసే కాంప్లికేషన్స్ అనమాట. ఇవి అవాయిడ్ చేయడానికి వి డూ సమ్ సేఫ్ డెలివరీ ప్రాక్టీసెస్ అని చాలా వరకు కంట్రోల్డ్గా నార్మల్ డెలివరీ చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ స్ట్రెచ్ అయిపోయినప్పుడు యూట్రస్ డాక్టర్ గారు అక్కడ కుట్లు వేస్తారు అనేసి అంటూ ఉంటారు. ఆ కుట్లు వేసినప్పుడు కూడా పెయిన్ అనేది చాలా ఉంటుంది కదా, తర్వాత ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? సో 2 థింగ్స్ అమ్మా. ఇప్పుడు సో స్ట్రెచ్ అయినప్పుడు మనకి వెజైనా, సో నవడేస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ పెయిన్లెస్ లేబర్ అండ్ డెలివరీ. ఓకే, సో మనకి వీ హ్యావ్ లేటెస్ట్ డ్రగ్స్ దట్ ఆర్ అవైలబుల్. వాళ్ళకి అసలు నార్మల్ డెలివరీ అప్పుడు పెయిన్స్ పర్సీవ్ చేయకుండా ఉండటానికి మనం వీ కెన్ గివ్ ఎనెస్థీషియా డ్రగ్స్. ఓకే, ఆర్ లెట్స్ ఎనాల్జిసియా అంటాం. అంటే పెయిన్ పర్సీవ్ చేయకుండా ఉండే డ్రగ్స్ మన మదర్కి ఇస్తే నార్మల్ డెలివరీ లాగా లోపల పెయిన్స్ వస్తున్నప్పటికీ తను పెయిన్ పర్సీవ్ చేయదు. సో విచ్ ఇస్ వెరీ కంఫర్టబుల్ ఫర్ మదర్స్ అండ్ లాట్ ఆఫ్ దెమ్ డూ వెరీ వెల్ డ్యూరింగ్ ద లేబర్. సేమ్ వే మన కింద ఏదైతే మన బేబీ హెడ్ డెలివరీ అయ్యేటప్పుడు కట్ ఏదైతే ఇస్తాం, ఎపిసియాటమీ అంటాం, ఆ కట్ ఇచ్చే ముందు కూడా మదర్కి పెయిన్లెస్ ఇంజెక్షన్ ఇచ్చే కట్ ఇస్తాం. సో పెయిన్ పర్సెప్షన్ డ్యూరింగ్ లేబర్ అండ్ డెలివరీ ఈ రోజుల్లో చాలా తక్కువ. ఓకే, ఆ పెయిన్లెస్ లేబర్ అన్నవి ఆ ప్రాక్టీసెస్ ఇన్ వెల్ ట్రైన్డ్ వెల్ ఎక్విప్డ్ హాస్పిటల్ ఎవ్రీవన్ ఫాలోస్ దోస్ ప్రాక్టీసెస్. సో చాలా వరకు మదర్కి ఆ డిస్కంఫర్ట్ తగ్గించడానికి ట్రై చేస్తాం. ఓకే, ఆ కుట్లు వేసిన తర్వాత దాన్ని హెల్దీగా పెట్టుకోవటం, దట్ పర్సనల్ హైజీన్ మెజర్స్ పోస్ట్ డెలివరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు, మనకి ఏదైతే ఇక్కడ పెరీనియం అంటామో, పెరీనియంలో వెజైనల్ ఓపెనింగ్ పక్కనే మనకి ఏముంటుంది, ఏనల్ ఓపెనింగ్ ఉంటుంది. ఎక్కడి నుంచి అయితే మనం మోషన్ పాస్ చేస్తున్నాము, ఆ మోషన్ కనుక మనం నీట్గా క్లీన్ చేసుకోకపోతే మోషన్లో ఉన్న బ్యాక్టీరియా అంతా మనకి ఈ వూండ్ పైన మనకి వచ్చి దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఆర్ హై. సో కంపల్సరీ ఆఫ్టర్ నార్మల్ డెలివరీ కనుక వెజైనల్ స్టిచెస్ ఉంటే ఎవ్రీడే మనం ఎక్కువ వాటర్ పెట్టి యూరిన్ పాస్ చేసిన తర్వాత, మోషన్ పాస్ చేసిన తర్వాత దాన్ని క్లీన్ చేసుకోవటం, ఆ ఏరియాని డ్రైగా పెట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే. థ్యాంక్ యూ శ్రీయ.